జనరల్‌గా మనం మూవీలో హీరోలని ఫుల్ యాటిట్యూడ్ అండ్ యాంగ్రీ క్యారెక్టర్‌తో చూస్తుంటాం. అదే యాటిట్యూడ్ అండ్ యాంగ్రీ క్యారెక్టర్ ఒక డైరెక్టర్‌కుంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 'రామ్ గోపాల్ వర్మ' గారిని సైలెంట్‌గా ఉన్నప్పుడు చూసినట్టు ఉంటది. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true. ఆయనే మన సందీప్ రెడ్డి వంగ. 'అర్జున్ రెడ్డి' మూవీతో ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీని తీసి బాలీవుడ్‌లో 'యానిమల్' అనే మూవీతో వైలెన్స్ అంటే ఎలా ఉంటది అని చూపించారు. ఆయన ముందు మూవీ స్టోరీ రాయరు, ఒక క్యారెక్టర్ రాసుకుంటారు. ఎగ్జాంపుల్గా 'అర్జున్ రెడ్డి' మూవీలో అర్జున్ని తీసుకుంటే ఆ క్యారెక్టర్ మొత్తాన్ని డెవలప్ చేస్తారు. అర్జున్ అనేవాడు కోపం వస్తే ఏం చేస్తాడు, జోకేస్తే నవ్వుతాడా, బాధ వస్తే ఏడుస్తాడా, ఇంక ఏ సిచ్యువేషన్లో అయినా ఎలా బిహేవ్ చేస్తాడు అని మొత్తం ఒక క్యారెక్టర్ని డిజైన్ చేస్తారు ఆయన. అలాగే మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఒక ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఎలా అవతల వ్యక్తి మీద చూపిస్తారు అనే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఆయన. హీరో ఒక్కడికే కాదు, మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్ని కరెక్ట్గా చూపిస్తారు. ఈయన మూవీస్లో ఎమోషన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆ ఎమోషన్ని చూపించే సీన్స్ కూడా ఫుల్లీ డిఫరెంట్. ఒక కాంప్లెక్స్ ఎమోషన్ ఉంటుంది. అలా చేయడం వల్ల ఆడియన్స్ ఎమోషన్ అంతా ఆ క్యారెక్టర్ ఏం చేస్తుంది అన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే 'అర్జున్ రెడ్డిలో' ఒక సీన్ ఉంటుంది. ప్రీతితో అమిత్ అనేవాడు మిస్బిహేవ్ చేస్తాడు. ఏ హీరో అయినా వైల్డ్గా రియాక్ట్ అవుతాడు, అవ్వాలి కూడా. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇప్పుడు మంచి ఫైట్ ఉంటుంది అని ఇమాజిన్ చేసుకుంటారు. అలాగే ఫైట్ ఉండదని కాదు, ఉంటుంది. ఆ తర్వాత హీరో అమిత్తో వాడి ఫీలింగ్ అంటే లోపల ఉన్న బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ రా తను అని చెప్తాడు. అప్పటి వరకు అంత డీప్ ఎమోషన్ని ఒక యాంటీ క్యారెక్టర్కి హీరో అంత ఫీల్తో ఎక్స్ప్లెయిన్ చేయడం అదే ఫస్ట్. మూవీలో హైలైట్ ఏంటి అంటే అక్కడ విలన్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు, ఇంకా నా వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అని. కాంప్లెక్స్ ఎమోషన్ అంటే అదే. ఒక బ్యాడ్ సిచ్యువేషన్ కానీ, ఒక యాంగ్రీ మూమెంట్ కానీ అర్జున్కి ఎదురైతే అతను ఎలా రియాక్ట్ అవుతాడు అని ఆడియన్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటారు. 'అర్జున్ రెడ్డి' అండ్ 'యానిమల్' ఈ రెండు మూవీస్లో కూడా హీరో బిహేవియర్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ చాలా వైల్డ్గా ఉంటాయి. 'అర్జున్ రెడ్డిలో' కన్నా 'యానిమల్'లో హీరో చాలా వైలెంట్గా ఉంటాడు. వైలెన్స్ అంటే చేసే పని కాదు, ఆయన థాట్ ప్రాసెస్ అనేది వైలెంట్. అదే ఆయన చెప్పాలనుకున్నాను. ఈ రెండు షార్ట్స్ని గమనిస్తే రెండిట్లో ఒక సింపుల్ డిజాల్వ్ ట్రాన్సిషన్ యూజ్ చేస్తారు. జనరల్గా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ని చూపించడానికి డిజాల్వ్ ట్రాన్సిషన్ని యూజ్ చేస్తారు. అది మనం చాలా మూవీస్లో చూస్తాం కూడా. కానీ సందీప్ రెడ్డి వంగ గారు ఏంటంటే స్టోరీ పరంగా ఆ పర్టికులర్ సీన్కి ఎమోషనల్గా ముందు వెయిట్ ఉంటుంది. అలాగే విజువల్తో పాటు సౌండ్ని, మ్యూజిక్ని ట్రాన్సిషన్లో ఇంక్లూడ్ చేస్తారు. అందుకే ఆయన సినిమాటిక్ ఎఫెక్ట్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఆయన ఆ సీన్ని రాసినప్పుడే ఆ సౌండింగ్ని ఇమాజిన్ చేసుకొని రాస్తూ ఉంటారు. సందీప్ రెడ్డి వంగ గారి సినిమాలు అంత స్ట్రాంగ్గా ఉండటానికి, ఆయన చూపించాలి అనుకున్న ఎమోషన్ని క్లియర్గా చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎడిటింగ్. ఆ ఎడిటింగ్ని పర్ఫెక్ట్గా సందీప్ గారు వాడతారు. ఒక కథను అందంగా చెక్కడానికి ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్లో స్కిల్ ఉంది అని ఎప్పుడు తెలుస్తుందంటే ఓన్లీ రైటింగ్తోనే కాదు, యాక్టర్ల పర్ఫార్మెన్స్తో, సినిమాటోగ్రఫీతో, సౌండ్ డిజైన్తో, మ్యూజిక్తో, ఎడిటింగ్తో, సెట్ డిజైన్తో, ఇలా అన్నింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి కథని చెప్పగలిగితే ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ ఇన్ దట్ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. సందీప్ రెడ్డి వంగ గారు ఎడిటింగ్ ద్వారా స్టోరీ టెల్లింగ్ని ఎలా ఎన్హాన్స్ చేస్తారంటే ఒక షార్ట్ నుంచి ఇంకో షార్ట్కి కట్ చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందులో మెయిన్గా స్టోరీ, ఎమోషన్, రిథమ్, ఈ మూడు ఎడిటింగ్లో చాలా ఇంపార్టెంట్. సందీప్ రెడ్డి వంగ గారి సినిమాల్లో ఎడిటింగ్ పరంగా చూస్తే కట్స్, ట్రాన్సిషన్స్ అనేవి ఈ మూడు క్రైటీరియాలని సాటిస్ఫై చేస్తాయి. అందులో మొదటిది స్టోరీ. అసలు మనం అనుకున్న కథ అండ్ ఆ కథలో క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అని ఎడిటింగ్లో మనం చూడాలి. సెకండ్ది ఎమోషన్, అంటే సీన్ని, షార్ట్ని కట్ చేసినప్పుడు ఎమోషనల్ పర్పస్ అనేది చూసుకోవాలి. ఆడియన్స్ ఆ సీన్కి ఎలా ఫీల్ అవ్వాలి అనేది చూడాలి. మూడోది రిథమ్. మనం మూవీ చూస్తున్నప్పుడు అరే ఈ స్లో మోషన్ షాట్ హైలైట్ రా, ఇక్కడ మ్యూజిక్ అదిరిపోయిందిరా అనుకుంటాం. అంటే ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ ఫాస్ట్గా మూవ్ చేయాలి, ఎక్కడ సౌండ్ అండ్ మ్యూజిక్ యాడ్ చేయాలి అనేది మనం ఇందులోనే చూసుకోవాలి. సందీప్ రెడ్డి వంగ గారు 'అర్జున్ రెడ్డి అండ్ యానిమల్'లో ఎడిటింగ్తో కథని ఎలా నరేట్ చేశారంటే ఒక మూవీకి మనం బాగా కనెక్ట్ అవ్వాలి అండ్ ఇంట్రెస్టింగ్గా, చూసేటప్పుడు డిఫరెంట్గా, కొత్తగా అనిపించాలి అంటే మూవీ స్క్రీన్ ప్లే అనేది రెగ్యులర్ సీరియల్ టెంప్లెట్లా కాకుండా సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనేలా చూపించాలి. ఈ రెండు మూవీస్లో ప్రజెంట్ జరిగే స్టోరీతో పాటు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా సేమ్ టైం చూపిస్తారు, అది కూడా సింక్లో. 'అర్జున్ రెడ్డి' మూవీలో హీరో ఇంట్లో చేసే పని మనిషి గ్లాస్ బద్దలు కొట్టి హీరో నడుస్తున్నప్పుడు గ్లాస్ గుచ్చుకున్న సీన్ నుంచి ఫ్లాష్ బ్యాక్లో హీరోయిన్ కాళ్ళకి గ్లాస్ గుచ్చుకునే సీన్ని ప్లే చేస్తారు. ఇలా పాస్ట్ని, ప్రజెంట్ని ఎడిటింగ్తో సూపర్గా కనెక్ట్ చేస్తారు. వీటిలో గమనిస్తే స్టార్టింగ్లో చెప్పిన ఎమోషన్, స్టోరీ, రిథమ్ ఈ మూడింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ చూపిస్తారు. అదేవిధంగా 'యానిమల్' మూవీలో కూడా సేమ్ కట్ ఎడిటింగ్స్ ఉంటాయి. తన సిస్టర్కి సారీ చెప్పే సీన్ నుంచి
చిన్నప్పుడు తన సిస్టర్కి ర్యాగింగ్ చేసేటప్పుడు కాపాడే సీన్కి కట్ చేస్తారు. ఇవన్నీ చాలా క్రియేటివ్గా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. సందీప్ రెడ్డి వంగ గారు ఎడిటింగ్లో ఎక్కువగా యూజ్ చేసేది జే కట్స్ అండ్ ఎల్ కట్స్. మూవీ చూస్తున్నంతసేపు ఆ సీన్ ఇచ్చే హైని ఫీల్ అవ్వడమే కానీ ఎడిటింగ్లో ఇన్ని కట్స్ ఉంటాయా అని ఎవడో పట్టించుకో. బాగా చెప్పారు. ఇక్కడ జే కట్ అంటే విజువల్ సీన్ కంటే ముందే మనకు ఆ డైలాగ్ వినిపిస్తుంది. ఎల్ కట్ అంటే ఎగ్జిస్టింగ్ షాట్లో ఉండే డైలాగ్ నెక్స్ట్ సీన్లో మనకు వినిపిస్తుంది. అంటే ఒక మూవీలో ఫ్లోని ఫీల్ని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయడానికి ఈ జే కట్ అండ్ ఎల్ కట్ని యూజ్ చేస్తారు. అవి ఉన్నాయా అని మనం గమనించే లోపే అలా వచ్చి అలా వెళ్ళిపోతాం. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ మూవీలో ఇలాంటివి చాలా ఉంటాయి. అలా న్యూ ఎడిటింగ్ ట్రిక్స్తో మ్యాజిక్ చేస్తున్నారు కాబట్టే ఆయన 3 hours మూవీ తీసినా మనకి ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ గారి మ్యూజిక్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మూవీలో ప్రతి సీన్కి ఏ బీజిఎం కావాలో ముందే ఇమాజిన్ చేసుకుని అది ఎగ్జాక్ట్గా వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ప్లేస్లో ఫేడ్ ఇన్ ఆల్ ఈ ప్లేస్లో లేవాలి మ్యూజిక్ అంత డీటెయిల్గా మాట్లాడడం కూర్చొని మేము ఇద్దరం కలిసి చేసింది అది. మూవీ ఆల్బమ్స్ కూడా అందుకే అంత హైలైట్గా ఉంటాయి. బీజిఎంతో మూవీని ఒక రేంజ్కి తీసుకెళ్తారు ఆయన. ఎడిటింగ్ పరంగా ఎంతవరకు బీజిఎం ఉండాలి, ఎక్కడ కొట్టాలి అన్నది మొత్తం ఆయనే చూసుకుంటారు. నాకు మ్యూజిక్ కొట్టడం రాదు, బట్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మై ఫిల్మ్స్ రిక్వైర్స్. బేసిక్గా సందీప్ రెడ్డి వంగ గారు రాసుకునే సీన్స్లో ఒక సీరియస్నెస్ అండ్ రా ఇంటెన్సిటీ ఉంటాయి. వీటిని స్టోరీ, ఎమోషన్, రిథం వీటికి తగ్గట్టు ఎడిటింగ్తో ఇంకా స్ట్రాంగ్గా ఆడియన్స్కి ఒక ఇంపాక్ట్ ఇచ్చేలా చూపిస్తారు. ఒక వైలెన్స్ మూవీని లైక్ చేసేవాళ్ళు ఎవరైనా సందీప్ రెడ్డి వంగ గారిని కూడా లైక్ చేస్తారు. గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ పో.